నమస్కారం, న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్, ఉగ్రవాదుల హతం. వేడుకగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. మాతృమూర్తికి ఆత్మీయతకు వందనం. పోలింగ్ కు సర్వం సిద్ధం. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. పోలింగ్ బూత్లకు తరలిన ఈవీఎంలు. పగడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు. రేపు ఉదయం 7 గంటల నుండి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం. ఎన్నికల అధికారి అదితి సింగ్ వెల్లడి. తిరుపతి గంగ జాతరకు ఏర్పాట్లు ముమ్మరం చేసిన దేవస్థానం. 14 నుండి జాతర. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. తిరుపతి అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల బరిలో 69 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరందరికీ పోలింగ్ బూత్లలో ఏజెంట్లుగా వ్యవహరించే వారికి సరిపడా స్థలాన్ని కేటాయించడం ఎన్నికల సంఘానికి భారంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుపతి అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాలకు పెద్ద సంఖ్యలో పోటీ పడుతూ అభ్యర్థులు బరిలో ఉన్నారు. 13వ తేదీ జరిగే ఎన్నికల పోలింగ్లో అభ్యర్థుల తరపున ప్రతి పోలింగ్ బూత్లో ఏజెంట్లను కూర్చోబెట్టడం ఎన్నికల సంఘానికి భారంగా మారింది. తిరుపతి శాసనసభ ఎన్నికల బరిలో 46 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే పార్లమెంట్ బరిలో మరో 23 మంది ఉన్నారు. వారి తరపున ప్రతి పోలింగ్ బూత్లో 69 మంది ఏజెంట్లు కూర్చొని ఓటర్లను గుర్తించే పని చేయాలి. దొంగ ఓటర్లు అయితే అభ్యంతరం చెప్పడం, ఎవరైనా అక్రమాలకు తెగబడితే వారిని నిలువరించే ప్రయత్నం చేయాల్సి ఉంది. అయితే ఆ స్థాయిలో ఏజెంట్లు కూర్చునేందుకు పోలింగ్ బూత్లో స్థలం సరిపోని పరిస్థితి ఉంది. దాదాపు 70% కేంద్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల పోలింగ్ బూత్ బయట కూర్చునే వెసులుబాటు కూడా లేదు. ఈ పరిస్థితుల్లో స్వతంత్ర అభ్యర్థులను, వారి ఏజెంట్లను కేంద్రం పరిధిలో కొందరిని, ఆరు బయట మరికొందరిని కూర్చోబెడతామని ఎన్నికల నిర్వహణాధికారులు చెబుతున్నారు. అలాగే తిరుపతిలో 100% వెబ్కాస్టింగ్ను ఏర్పాటు చేసి పోలింగ్ తీరును నిశితంగా పరిశీలించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. అమూల్యమైన ఓటు వేసేందుకు రెడీయా? మీ భవిష్యత్తును నిర్ణయించే ఆయుధాన్ని వాడేందుకు సమాయత్తం అవుతున్నారా? అయితే మీకోసం ఎలక్షన్ రూల్స్ మరోసారి గుర్తు చేస్తున్నాం. రేపు ఏం చేయాలి? పోలింగ్ బూత్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి. ఓటర్ మహాశయులారా, ఏదో ఓ పార్టీకి ఓటేసేందుకు సిద్ధపడ్డారా? మీకు నచ్చిన అభ్యర్థిని అందలమెక్కించేందుకు రెడీ అయ్యారా? రేపే పోలింగ్. ఉదయం 7 గంటలకు మొదలయ్యే పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు సాగనుంది. కొన్ని నియోజకవర్గాల్లో మార్పు ఉండొచ్చు కానీ పోలింగ్ బూత్కు వెళ్ళిన దగ్గర నుంచి ఓటు వేసే వరకు ఎలాంటి సూచనలు పాటించాలి, ఏమేం చేయాలి అనేది ఓ అవగాహనకు రావాల్సిన సమయం ఇది. ఎందుకంటే మనం 5 ఏళ్లకోసారే ఈవీఎం మిషన్లో ఓటేయాల్సి వస్తుండడంతో ఈ సమాచారం విలువైనదని సిటీ కేబుల్ భావిస్తోంది. అసలు ఓటేయడం చాలా ఈజీ. ఈవీఎం దగ్గరకు వెళ్ళి బటన్ నొక్కడమే. అయితే అంతకన్నా ముందు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఓటు వేసే ముందు రోజే మీ పేరుని వెబ్సైట్లో చెక్ చేసుకోండి. ఓ ఇంటర్నెట్ సెంటర్కు వెళ్ళి మీ ఓటర్ కార్డు మీద ఉండే ఎపిక్ కోడ్ను electoralsearch.eci.gov.in వెబ్సైట్లో ఎంటర్ చేస్తే మీ పోలింగ్ బూత్ వివరాలు తెలుస్తాయి. అక్కడే మీ ఓటర్ స్లిప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎపిక్ కోడ్ లేకుంటే మీ పేరు, ఫోన్ నంబర్ ఎంటర్ చేసినా వివరాలు తెలుస్తాయి. ఇంటర్నెట్ సెంటర్కు వెళ్లకున్నా మీ ఫోన్లోనే సెట్ చేసుకుని బూత్ దగ్గరకు వెళ్తే అక్కడ స్లిప్ ఇస్తారు. మీ పోలింగ్ బూత్ నంబర్ దానిపై ఉంటుంది. మీ దగ్గర ఓటర్ గుర్తింపు కార్డు ఉంటే ఓకే. లేకుంటే 13 రకాల గుర్తింపు కార్డుల్లో దేనినైనా పోలింగ్ బూత్లో చూపించవచ్చు. అందులో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, భారతీయ పాస్పోర్ట్, ఫోటో ఉన్న బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ పాస్బుక్, సర్వీస్ ఐడి కార్డ్, ఎన్పిఆర్ స్మార్ట్ కార్డ్, జాబ్ కార్డ్, హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్, ఫోటో గల పెన్షన్ పత్రాలు, కేంద్రం జారీ చేసిన డిజబిలిటీ కార్డు, ఎంపీ, ఎమ్మెల్యేల ఐడి కార్డులో ఏదో ఒకటి చెల్లుతుంది. మీకు ఇచ్చే ఓటర్ స్లిప్ గుర్తింపు కాదు. దానికి అదనంగా ఇప్పుడు చెప్పిన కార్డుల్లో ఒకదాన్ని తీసుకెళ్లాలి. అందరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఓటర్ స్లిప్తో పాటు ఆ కార్డు ఉంటే చాలు. ఎన్ఆర్ఐ ఓటర్లు మాత్రం పాస్పోర్ట్ తప్పనిసరిగా చూపించాలి. ఒక్కసారి పోలింగ్ బూత్లోకి ఎంటర్ అయ్యాక ఎలాంటి టెన్షన్ పడాల్సిన అక్కర్లేదు. తొందర ఏం లేదు. ప్రశాంతంగా ఉండి ఓటేయాలి. ఏదైనా తెలియకపోయినా అక్కడే ప్రిసైడింగ్ ఆఫీసర్ను అడగాలి. వారి దగ్గరున్న ఓటర్ జాబితాలో పేరు, సీరియల్ నంబర్ని, మీ దగ్గరున్న ఓటర్ స్లిప్లో నంబరు, గుర్తింపు కార్డుల్లో పేరుని సరిచూసుకుని
ఓటేసేందుకు అక్కడ సిబ్బంది మీకు అవకాశం ఇస్తారు. మరో పోలింగ్ అధికారి మీ ఎడమ చూపుడు వేలిపై సిరా గుర్తు వేస్తారు. మీ వివరాలను ఫామ్ 17A నమోదు చేస్తారు. ఆ సమయంలో ఓటర్ జాబితాలో మీ బొటనవేలి ముద్ర లేదా సంతకం చేయించుకుంటారు. అనంతరం మీరు ఓటు వేయడానికి ఓటింగ్ కంపార్ట్మెంట్కు వెళ్ళడానికి అనుమతిస్తారు. ఓటింగ్ కోసం ఏర్పాటు చేసిన చిన్న గదిలో ఓటేసే ఈవీఎం మెషిన్, దాని పక్కనే వీవీప్యాట్ యంత్రము ఉంటుంది. ఈవీఎంపై అభ్యర్థుల పేర్లు ఒక పక్క, వారికి కేటాయించిన గుర్తులు మరోవైపు. వీటి పక్కనే నీలిరంగు బటన్ ఉంటాయి. మీకు నచ్చిన అభ్యర్థికి కేటాయించిన గుర్తు పక్కనే ఉన్న బ్లూ కలర్ బటన్ను నొక్కితే మీ ఓటు నమోదైనట్లు లెక్క. బటన్ నొక్కిన తర్వాత 5 సెకండ్ల పాటు బీప్ సౌండ్ వినిపిస్తుంది. ఆ వెంటనే వీవీప్యాట్ మెషిన్పై పచ్చటి లైట్ వెలిగి లోపల స్లిప్ కనిపిస్తుంది. మీరు ఎవరికి ఓటు వేశారో వారి పేరు, సీరియల్ నంబర్, పార్టీ గుర్తు దానిపై కనిపిస్తాయి. ఈ కాగితపు స్లిప్ 7 సెకండ్ల పాటు కనిపిస్తుంది. ఆ తర్వాత ఈ స్లిప్ బాక్స్లోకి పడిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు రెండూ జరుగుతున్నాయి కాబట్టి పోలింగ్ బూత్లో 2 ఈవీఎంలు, 2 వీవీప్యాట్లు ఉంటాయి. ఒక ఓటు మాత్రమే వేసి రెండో ఓటు మర్చిపోవద్దు. ఓపిగ్గా 2 ఓట్లు వేసి ప్రజాస్వామ్యంలో ఓటరుగా మీ బాధ్యతను నిర్వర్తించుకోవాలి. మీరు పోలింగ్ కేంద్రానికి వెళ్ళి ఓటు వేసేసరికి మీ ఓటు అప్పటికే వేరే వాళ్ళు వేసేశారా? అయితే మీరు మీ ఓటు వేయలేకపోయామని చింతించాల్సిన అవసరం లేదు. మీరు మళ్ళీ మీ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పిస్తోంది. ఎన్నికల్లో మీ ఓటును ఎవరైనా వేసేస్తే అందుకు మీరు చింతించాల్సిన అవసరం లేదు. మీరు నిజమైన ఓటర్ అయితే మీ ఓటు హక్కును తిరిగి వినియోగించుకునే అవకాశాన్ని ఫారం 17 ద్వారా ఎన్నికల సంఘం కల్పిస్తోంది. అయితే ఈవీఎం ద్వారా కాకుండా పేపర్ బ్యాలెట్ ద్వారా మీరు మీ ఓటును వేయవచ్చు. మీ ఓటును వేరే వాళ్ళు వేశారు అని మీకు తెలిసిన వెంటనే ప్రిసైడింగ్ అధికారికి అందజేయాలి. ఆయనకు మీ గుర్తింపు కార్డును చూపి ఫారం 17 తీసుకుని బ్యాలెట్ పేపర్ ద్వారా మీ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఈ బ్యాలెట్ పత్రాన్ని టెండర్ ఓటుగా ప్రిసైడింగ్ అధికారి పరిగణిస్తారు. టెండర్ ఓటర్గా ప్రిసైడింగ్ అధికారి మార్క్ చేసి ప్రత్యేక ఎన్వలప్లో వేరుగా ఉంచుతారు. టెండర్ బ్యాలెట్ ఓటర్ల వివరాలను ప్రిసైడింగ్ అధికారులు ఫారం 17Bలో రికార్డ్ చేస్తారు. ఒకవేళ అతను దొంగ ఓటరు అని అభ్యర్థి తరపు ఏజెంట్లకు అనుమానం వస్తే ₹2 చెల్లించి సవాల్ చేయవచ్చు. దీన్నే ఛాలెంజ్ ఓట్ అని అంటారు. అప్పుడు ఆ ఓటర్ గుర్తింపు నిర్ధారించడానికి ప్రిసైడింగ్ అధికారి విచారణ జరుపుతారు. ఓటరు గుర్తింపు నిర్ధారణ జరిగితే ఓటేసేందుకు వారికి అవకాశం కల్పిస్తారు. లేకపోతే సదరు వ్యక్తిని ప్రిసైడింగ్ అధికారి పోలీసులకు అప్పగించి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తారు. దొంగ ఓటు పడితే టెండర్ ఓటు ద్వారా నిజమైన ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఓటర్లు టెండర్ ఓటు, ఛాలెంజ్ ఓటుపై అవగాహన కలిగి ఉండాలి. అందుకోసమే ఈ కథనం ద్వారా మా ఈ ప్రయత్నం. 2024 సార్వత్రిక ఎన్నికలకి ఇవాల్టితో ప్రచారానికి తెరపడింది. 4వ విడత ఎన్నికలకు గత నెల 18వ తేదీన నోటిఫికేషన్ విడుదలైంది. ఇక ప్రచారంతో అన్ని రాజకీయ పార్టీలు హోరెత్తించాయి. చివరి రోజు కూడా ఏపీలో బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు, వైసీపీ, టీడీపీ, జనసేన చీఫ్లు ప్రచారంలో పాల్గొన్నారు. మే 13న జరిగే పోలింగ్కు 48 గంటల ముందు ఎటువంటి ప్రచారం లేకుండా మైక్లు మోగబోనున్నాయి. ఇక ఈ సమయంలో ఎటువంటి సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ప్రచురించడం, ప్రసారం చేయడంపై కూడా నిషేధం ఉంటుంది. ప్రచారాలు ముగిసిన సమయం నుండి పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. మరోవైపు పోలింగ్ ప్రక్రియ దగ్గర పడడంతో వచ్చే 72 గంటల్లో అధికారులు చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. మీ అందరూ కూడా ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు సీ అవర్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్. ఇక్కడ ఏం చేశామంటే మన జిల్లాలో ఉన్న దాదాపుగా ఆల్ క్రిటికల్ కన్నా ఎక్కువ పోలింగ్ స్టేషన్లో మనము వెబ్కాస్టింగ్ చేస్తున్నాం. మన ఎలక్షన్ కమిషన్ ఆదేశాల తర్వాత తిరుపతి కాన్స్టిట్యున్సీ, చంద్రగిరిలో 100% వెబ్కాస్టింగ్ చేయమని ఆదేశాలు ఇచ్చింది. సో కమిషన్ ఆదేశాలు కూడా ఇక్కడ చేసి రియల్ టైంలో ఎక్కడ కూడా ఇన్సైడ్ ద పోలింగ్ స్టేషన్, అవుట్ సైడ్ ద పొల్యూషన్ ఏం జరుగుతున్నాయో ఒక టీమ్, వెబ్కాస్టింగ్ వ్యూయింగ్ టీమ్ ఉంటుంది. సీనియర్ ఆఫీసర్ దెన్ వాళ్ళ కింద సపోర్టింగ్ స్టాఫ్తో అది చూసుకోవడం జరుగుతుంది. ఎనీథింగ్ సస్పీషియస్ విల్ బి రిపోర్టెడ్ టు అనదర్ టీమ్, దట్ ఈస్ కాల్డ్ ద కమ్యూనికేషన్ టీమ్. వాళ్ళు డైరెక్ట్గా అక్కడ ప్రిజైడింగ్ ఆఫీసర్తో మాట్లాడతారు, బిఎల్ఓతో మాట్లాడతారు, సెక్టర్ ఆఫీసర్స్తో మాట్లాడతారు. ఇట్ మే బి రిగార్డింగ్ పోల్ ప్రాసెస్, ఇట్ మే బి రిగార్డింగ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ, ఇట్ మే బి రిగార్డింగ్ ఎనీ కైండ్ ఆఫ్ క్లాష్.
ఇవన్నీ కూడా రియల్ టైంలో చేయడానికి చేశాము. ఇవన్నీ కూడా అబ్జర్వర్ కూడా కొన్ని ఇన్పుట్ ఇచ్చారు. మనకి వచ్చిన అబ్జర్వర్స్ 6 గంటల నుంచి 144 సెక్షన్ మీకు కమింగ్ టు ఫోర్స్. సో ఇక్కడ సార్ క్లియర్గా చెప్పారు, ఓన్లీ ఎవరైతే ఓటర్స్ ఉంటారో వాళ్ళే ఉండాలి. కానీ మన తిరుపతికి వచ్చే స్పెషాలిటీ ఏంటంటే ఇది దైవస్థానం. సో ఎంతోమంది పిలిగ్రిమ్స్ ఇక్కడికి వస్తారు. సో పిలిగ్రిమ్స్కి ఇబ్బంది జరగదు. సో దానికోసము ఆల్రెడీ మన తిరుపతి జిల్లాలో మొత్తం మనం వెరిఫై చేసుకుంటే 572 లాడ్జెస్, కళ్యాణ మండపం, గెస్ట్ హౌస్ వాళ్ళందరికీ నోటీస్ ఆల్రెడీ సర్వ్ చేయడం జరిగింది. వాళ్ళ ప్రిమిసెస్ని ఎన్ని పొలిటికల్ యాక్టివిటీస్ యూజ్ చేయడానికి అలౌడ్ లేదు. అదేవిధంగా కంటిన్యూస్గా ఈరోజు సాయంత్రం ప్రతి దగ్గర చెకింగ్ జరుగుతుంది. ఆ చెకింగ్ జరిగేటప్పుడు ఇక్కడ సామాన్య ప్రజలకు మాత్రం ఎక్కడ ఇబ్బంది రాదు. ఓన్లీ ఎపిక్ కార్డ్ వాళ్ళ ఐడి కార్డ్ చెక్ చేస్తాం. ఇక్కడ ఓటర్ అయితే టికెట్స్ లేకపోతే దర్శనంలో దేవుడి దగ్గరకు వస్తే దాంట్లో టికెట్ ఏదో ఉంటే చూపిస్తే సార్ వీళ్ళు అలౌ దెమ్ కంప్లీట్ దేర్ దర్శన్ అండ్ దే విల్ గో. అండ్ నెక్స్ట్ థింగ్, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీకు చెప్పాలన్నా లా అండ్ ఆర్డర్ ఇష్యూ. విత్ ఎనీ కాస్ట్ వీ విల్ నాట్ టాలరేట్ ఎనీబడి టేకింగ్ లా అండ్ ఆర్డర్ టు ద హ్యాండ్స్. అంటే మ్యాక్సిమం ఫోర్స్ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. మన దగ్గర ఈసీ కూడా నోట్ చేయడం జరిగింది. మన దగ్గర సెన్సిటివ్ కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి. సో ఎనీవేర్ లా అండ్ ఇష్యూ జరిగితే, ఎనీ గలాటా జరగడానికి ట్రై చేసినా వీ విల్ నాట్ హెసిటేట్ టు యూజ్ ఫోర్స్. విల్ యూజ్ ఫోర్స్ అండ్ విల్ బుక్ కేసెస్. రాష్ట్రంలో 2019 ఎన్నికల ఫలితాలు రిపీట్ కాబోతున్నాయి. సీఎం జగన్ 5 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి విషయంలో జగన్ చేపట్టిన సంస్కరణలు ఆయన్ను తిరుగులేని నాయకుడిగా మరోసారి నిలుపుతున్నాయి. ఎన్నికల సందర్భంగా వివిధ సర్వే సంస్థలు విడుదల చేస్తున్న అంచనాలన్నింటిలోనూ వైఎస్ఆర్సీపీదే విజయమని తేల్చి చెబుతున్నాయి. ఒకటా రెండా ఏకంగా 10కి పైగా సర్వే సంస్థల అంచనాల్లోనూ మళ్లీ ఫ్యాన్ గుర్తు ప్రభంజనం సృష్టిస్తుందని చెబుతున్నాయి. 2019లో రాయలసీమలో సాధించిన సీట్లను రిపీట్ చేయడం ఖాయమని, కోస్తాలోనూ వైసీపీ పట్టు నిలుపుకుంటుందని విశ్లేషకుల అంచనా. వైఎస్ఆర్సీపీ దాదాపు 120 నుంచి 130 అసెంబ్లీ సీట్లు, 20 నుంచి 21 ఎంపీ సీట్లు సాధిస్తుందని సర్వే సంస్థలతో పాటు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టైమ్స్ నౌ, చాణక్య గ్రూప్, ఆత్మసాక్షి, జన్మత్ పోల్స్, పోల్ స్ట్రాటజీ గ్రూప్, పొలిటికల్ క్రిటిక్ లాంటి సంస్థలన్నీ జగన్దే విజయమని తేల్చి చెప్పాయి. నిజానికి గత 3 నెలలుగా సీఎం వైఎస్ జగన్ సిద్ధం సభలు, మేమంతా సిద్ధం యాత్ర, ఇప్పుడు నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. నియోజకవర్గాల్లో క్యాడర్ బలంగా ఉండడంతో పాటు సీఎం వైఎస్ జగన్ అమలు చేసిన పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజల నుంచి కూడా మద్దతు అంతే స్థాయిలో వస్తోంది. ముఖ్యంగా మహిళలు, పింఛన్ లబ్ధిదారుల నుంచి జగన్కు భారీ మద్దతు లభిస్తోంది. మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఆది నుంచే సయోధ్య కుదరడం లేదు. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి సీట్ల పంపకాలు, మేనిఫెస్టో ప్రకటన వరకు అంతా అయోమయం, గందరగోళం. దీంతో జనం వారిని నమ్మడం లేదు. కూటమి మేనిఫెస్టోను చూసిన ప్రజలు ఇది అమలు సాధ్యమేనా అని ప్రశ్నిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ అమలు సాధ్యమయ్యే హామీలే ఇచ్చానంటూ ధీమాగా ఎన్నికలకు వెళ్లడం కూడా కనిపిస్తోంది. దీనికి తోడు వాలంటీర్లను దూరం పెట్టడం, పెన్షన్లు ఇంటి దగ్గర అందకుండా కుట్ర చేయడం లాంటి చర్యలు టీడీపీ కూటమిపై ప్రజలకు మరింత ఆగ్రహానికి గురిచేశాయి. మొత్తం మీద ఈసారి కూడా వైఎస్ఆర్సీపీదే విజయమన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. రేపు జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఈవీఎం బాక్సులు ఆయా పోలింగ్ బూత్ల పంపిణీకి సిద్ధమయ్యాయని తిరుపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారి అదితి సింగ్ తెలిపారు. సోమవారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికలు నిర్వహించబడతాయని, ఎన్నికల్లో పాల్గొనేందుకు పోలింగ్ బూత్ వద్దకు విచ్చేసిన వారు తమ ఓటు కార్డుతో పాటు ఆధార్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ పాస్బుక్ వంటి ప్రభుత్వంచే గుర్తింపు పొందిన గుర్తింపు కార్డును తీసుకురావాలని, పోలింగ్ బూత్ల వద్ద ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా కేంద్ర బలగాలను దింపామని, బూత్ల వద్ద ఎటువంటి అల్లరి చేష్టలకు తావు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందంటూ, పోలింగ్ బూత్ వద్ద సీసీ కెమెరాల రికార్డింగ్ జరుగుతుందని, పోలింగ్ బూత్ వద్దకు ఏజెంట్లు ఉదయం 5 గంటలకు విచ్చేసి విధులకు హాజరు కావాలని, మార్క్ పోలింగ్ నిర్వహిస్తామంటూ తెలిపారు. ఈవీఎం బాక్సులను తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, బాక్సులు తీసుకెళ్లే వారికి శిక్షణ పూర్తయిందంటూ తెలిపారు. రాత్రి సమయంలో పోలింగ్ బూత్ వద్ద పోలీస్ బలగాలచే భద్రత కోసం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సో ఆల్ 274 పోలింగ్ స్టేషన్ వెబ్ కాస్టింగ్ బోత్, అంటే లోపల కూడా బయట కూడా కెమెరాస్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మైక్రో అబ్జర్వర్స్ కూడా ప్రతి లొకేషన్లో ఒక మైక్రో అబ్జర్వర్ పెడుతున్నాము. దీంతోపాటు దిస్ వీడియోగ్రఫీ కూడా ఆల్ లొకేషన్స్లో జరుగుతుంది. సో ఈ 3 నాన్ ఫోర్స్ మెజర్స్, అంటే కొన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో కొన్ని ఫోర్స్ మెజర్స్ ఉంటాయి.
సో అక్కడ అడిషనల్గా సిఏపిఎఫ్ ఫోర్సెస్ ఎక్కువ మనం పెడతాము. దాంతోపాటు ఇవి నాన్ ఫోర్స్ మెషర్స్, వెబ్ కాస్టింగ్ అండ్ వీడియోగ్రఫీ అండ్ మైక్రో అబ్జర్వర్స్ ఇది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఈవీఎంస్ టు పోలింగ్ పార్టీస్ 12th of May చేస్తాము అట్ ఎస్వి ఆర్ట్స్ కాలేజ్. ఫోటో ఐడెంటిటీ కార్డ్తో రావాలి. సో దాంట్లో పేరు చూసుకొని మనకి ఏపీఓ ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ ఐడెంటిఫై చేస్తారు. సో ఎపిక్ కార్డ్ ఉందా లేదా, ఆర్ ఎపిక్ కార్డ్ లేకపోతే మనకి ఇంకా 12 అదర్ ఐడెంటిఫికేషన్ కార్డ్స్ ఉన్నాయి. సో అవి కూడా చూసుకొని మన ఓటర్ లిస్ట్ కూడా, ఫోటో ఓటర్ లిస్ట్ కూడా ఉంటుంది. దెన్ ఎవరైనా ఏదైనా ఆబ్జెక్షన్ రేస్ చేస్తే అప్పుడు మళ్ళీ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎంక్వైరీ చేసి ఫైనల్ డిసిజన్ తీసుకుంటారు. సో అందరూ కూడా మనకి పోలింగ్ ఏజెంట్స్ కూడా ఉంటారు కాబట్టి సో ఏదైనా ఇష్యూ ఉంటే దే కెన్ రేస్ అండ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఫైనల్లీ డిసైడ్ చేస్తారు. సో ఐడెంటిటీ ప్రూఫ్ ఉంటుంది కాబట్టి దే విల్ టేక్ డ్యూ ప్రికాషన్స్ టు ఎన్ష్యూర్ నో ఫేక్ ఓటింగ్ హ్యాపన్స్. ఏదైనా కేసు మన దృష్టికి వస్తే వెంటనే మనం క్రిమినల్ కేసు ఫైల్ చేస్తాము. ఆ పర్సన్ని పోలీస్కి వెంటనే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో వీ విల్ గివ్ స్ట్రిక్ట్ మెసేజ్ టు ఎవ్రీబడి దట్ ఎక్కడా కూడా ఇలాంటివి ఇన్సిడెంట్ జరగకూడదు. ఎక్కడైనా జరిగితే వీ విల్ ఫైల్ క్రిమినల్ కేస్ అగైన్స్ దట్ పర్సన్. ఆటో డ్రైవర్ల గురించి ఆలోచించే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేసి తమ కృతజ్ఞతలు తెలియజేస్తామంటున్న ఆటో డ్రైవర్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రైవర్ల భద్రత పట్ల ఆలోచించే వ్యక్తిగా నిలిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం 5 లక్షల నుండి ఏకంగా 10 లక్షల వరకు ప్రమాద బీమాను పెంచడం తమకు సంతోషాన్ని కలిగించిందని, ప్రతి ఏడు 10,000 రూపాయలు ఇస్తూ తమకు సముచిత గౌరవం కల్పించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల తాము ఎల్లవేళలా కృతజ్ఞులై ఉంటామని, ఈ ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్ల అభివృద్ధి కోసం గత మేనిఫెస్టో కంటే ఈ మేనిఫెస్టోలో 5 లక్షల నుండి 10 లక్షల వరకు ప్రమాద బీమాను పెంచి తమ భద్రత గురించి ఆలోచించే వ్యక్తిగా నిలిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ ఎన్నికల్లో ఓటు వేసి మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామని ఆటో డ్రైవర్లు ప్రతిజ్ఞ పూనారు. ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు ఇస్తూ తమ పిల్లల చదువుకు విద్యా దీవెన, అమ్మఒడి, జగనన్న విద్యా కానుక వంటి ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజల ముంగిట చేర్చిన జగనన్నకు రుణపడి ఉంటామని ఆటో డ్రైవర్లు అందరూ బాధ్యతగా తామంతా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగనన్నను గెలిపించుకుంటామని నినాదాలు చేస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఇన్సూరెన్స్ కూడా 5 లక్షల నుంచి 10 లక్షలు వరకు ఆటో కార్మికులకి ప్రతి ఒక్కరికి వర్తించేట్టుగా 10 లక్షల రూపాయలు పేద కుటుంబం అని చెప్పి మాకు మీద దయపెట్టి మాకు సాయం చేసిన జగన్మోహన్ రెడ్డి సార్కి మేమెంతో రుణపడి ఉంటాము. అదేవిధంగా ఓటు కూడా ప్రతి ఒక్కరూ ఫ్యాన్కి 1 వేయాలని చెప్పి ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి, మా భూమన అభినయ్ గారికి వరుస నెంబర్ 1, అదేవిధంగా ఎంపీ గారికి వరుస నెంబర్ 1 ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకి ముద్రించి గెలిపించాలని. జగనన్న పాలన వల్ల మాకు ప్రతిదీ లబ్ధి పొందుతున్నాము. ఆటో ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలు 10,000 చొప్పున, పిల్లకాయలకు అమ్మఒడి చొప్పున ప్రతి ఒక్కటి లబ్ధి పొందాము. మేము ఈసారి జగనన్నని ఎంచుకొని అత్యధిక మెజార్టీతో తిరుపతిలో రావాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క ఆటో డ్రైవరు జగనన్నకి ఓటు వేసి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాం. దేశ రాష్ట్ర అభివృద్ధి కోసం అర్హులైన ఓటర్లందరూ తప్పకుండా మే 13న జరిగే ఎన్నికలకు విచ్చేసి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని జెన్ అకాడమీ సభ్యులు కిరణ్ కోరారు. తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్, టౌన్ క్లబ్, గాంధీ రోడ్ మీదుగా 4 కాళ్ల మండపం వరకు విద్యార్థులచే అవగాహన కల్పిస్తూ ర్యాలీని కొనసాగించారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకునేలా ప్రతి ఒక్కరిలో మార్పు రావాలంటూ ర్యాలీని కొనసాగించారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ ప్రజాశ్రేయస్సు కోసం పరితపించే విద్యావంతులు, మేధావులు, విఘ్నులైన ప్రతి ఒక్కరూ విచ్చేసి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, లేని పక్షంలో ఓటు వేయని వారికి 5 సంవత్సరాలు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల నిలుపుదల చేయాలంటూ, ఇలా చేయడం ద్వారా ప్రతి ఒక్క పౌరుడు ఓటు వేసేందుకు ముందుకు వస్తారని పేర్కొన్నారు. ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోండి. ఓటు హక్కు ఇది మన బాధ్యత, మన భవిష్యత్తు, మన ఓటు మన భవిష్యత్తు, ఈ పిల్లల భవిష్యత్తు, అందరి భవిష్యత్తు బాగుండాలి అంటే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి, ఓటు వేయాలి. ఇది మన బాధ్యత, మన దేశ భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు. కాబట్టి ఏ ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు ఇంటి నుంచి బయట వచ్చి 5 సంవత్సరాలకు ఒకసారి మన దేశం, మన రాష్ట్రం బాగుండాలంటే నిర్ణయించేది ఓటు మాత్రమే. కాబట్టి మీ ఓటు హక్కుని మీరు వినియోగించుకోండి. ఓటు హక్కుని ఏ మాత్రం ప్రలోభాలకు కాకుండా
మీ సొంత బుద్ధితో మంచి కోసం ప్రతి ఒక్కరూ ఓటు వేసి మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని మనం కాపాడుకోవడానికి మన శక్తి ఏంటో నిరూపించుకునే రోజు. ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతిని పురస్కరించుకుని అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకుంటున్నారని స్విమ్స్ సంచాలకులు డాక్టర్ ఆర్వి కుమార్ పేర్కొన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్విమ్స్లో ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కొవ్వొత్తులతో స్విమ్స్లో శిక్షణ పొందుతూ పనిచేస్తున్నటువంటి నర్సులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ నర్సుల యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని, హుందాతనాన్ని గురించి వివరిస్తూ కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో పేషెంట్లకు చేయూతనందించి రోగులు త్వరగా కోలుకునేలా నర్సులు కీలకంగా వ్యవహరించారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రాబో రోజుల్లో స్విమ్స్లో నర్సుల శాతం పెంచేందుకు నర్సుల ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేస్తామని అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఆయన తెలిపారు. ఈ సంవత్సరం ఎలాగైతే డాక్టర్లలో స్పెషలిస్టులు ఉన్నారో, కార్డియాలజిస్టులని, న్యూరాలజిస్టులని, నెఫ్రాలజిస్టులని, అదే మాదిరిగా నర్సెస్లో కూడా స్పెషలిస్ట్ నర్సెస్ క్యాడర్ ఒకటి క్రియేట్ చేయాలనేటువంటి దీనితోటి మేము ముందుకు పోతూ ఉన్నాము. అలాగే ఇక్కడ స్విమ్స్లో పనిచేస్తున్న నర్సులందరికీ కూడా ఆరోగ్యపరంగా ఇతరత్రా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగం చేసే సమయంలో వాళ్ళ కావాల్సిన సౌకర్యాలన్నీ సమకూర్చడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం. తిరుమల శ్రీవారిని మాజీ ఎంపీ, విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షులు, ప్రముఖ సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమల విచ్చేసిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్కు టీటీడీ అధికారులు సాదరంగా స్వాగతం పలికి స్వామివారి దర్శనం ఏర్పాటు చేశారు. దర్శనానంతరం ఆలయంలో రంగనాయకుల మండపంలో వేద పండితులు స్వామివారి ఆశీర్వచనాలు పలుకగా అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడిగా తనను నియమించి ఐక్యరాజ్య సమితిలో హిందీని అధికార భాషగా గుర్తింపు తెచ్చేటువంటి కార్యక్రమాన్ని అప్పగించారు. ఇందులో భాగంగా అన్ని దేశాలలో పర్యటిస్తూ భారతీయ సమూహాలు, భారతీయ ప్రముఖుల మద్దతును కూడగడుతున్నానని తెలిపారు. భారత ప్రభుత్వం విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడిగా నియమించి ఐక్యరాజ్య సమితిలో హిందీని అధికార భాషగా గుర్తింపు తెచ్చేటువంటి కార్యక్రమాన్ని నాకు అప్పగించారు. నేను అన్ని దేశాలు తిరుగుతూ అక్కడ భారతీయ సమూహాలని, అక్కడ ప్రభుత్వాల మీద ప్రభావం చూపించేటువంటి భారతీయ ప్రముఖుల్ని కలిసి ఓటింగ్ ఐక్యరాజ్య సమితిలో వచ్చినప్పుడు మన దేశానికి హిందీ భాషకు అనుకూలంగా ఓటేమని ప్రచారం చేస్తూ తిరుగుతున్నాను. అందులోనే భాగంగా మా మానవ సంకల్పంతో పాటు దైవ సంకల్పం ఉండదు కాబట్టి మా సంకల్పం నెరవేరాలని నేను స్వామిని ప్రార్థించి వెళ్తాను. శ్రీవారి ఆలయంలో ఘనంగా భాష్యకార్ల సాత్తుమొర నిర్వహించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం భాష్యకార్ల సాత్తుమొర ఘనంగా జరిగింది. శ్రీ రామానుజాచార్యులు జన్మించిన వైశాఖ మాస ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీ భాష్యకార్ల వారి ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఆ తర్వాత నడకదారిలోని శ్రీ భాష్యకార్ల సన్నిధిలో వైభవంగా అభిషేకం చేపట్టారు. సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని ఒక తిరుచిపై, శ్రీ భాష్యకార్ల వారిని మరో తిరుచిపై ఆలయ మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆలయంలో విమాన ప్రాకారం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. రాత్రి 7:30 నుంచి 9:30 వరకు భాష్యకార్ల వారి సన్నిధిలో సాత్తుమొర నిర్వహించారు. ప్రత్యేక ఆభరణాలతో సల్లింపు చేపడతారు. శివ పంచాక్షరి కన్నా మిన్న ఆ నామం, అష్టాక్షరి కంటే శ్రేష్టం ఆ మంత్రం. హిందీలో ఏకాక్షరి, తెలుగులో ద్వంద్వాక్షరాల పిలుపే అమ్మ. మే 2వ ఆదివారం అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా జీటీపీఎల్ చెలికం సిటీ కేబుల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవ వేదనను మర్చిపోతుంది. ఏడిస్తే స్తన్యమిచ్చి ఆకలి తీరుస్తుంది. బుజ్జగిస్తూ బువ్వ పెట్టి జోలపాడి మరీ నిద్రపుచ్చుతుంది. తన త్యాగపు పునాదులపై మన బతుకు సౌధ్యాన్ని నిర్మిస్తుంది. అలాంటి మాతృమూర్తికి మనం ఏమిచ్చి ఆమె రుణం తీర్చుకోగలం? కదిలే దేవతకు ఎలా కృతజ్ఞతలు చెప్పగలం? కుటుంబ సారథిగా అన్ని బంధాలకు వారధిగా ఉంటూ తన పిల్లలు ఉన్నత స్థానాల్లో ఉండాలని ప్రతి తల్లి కోరుకుంటుంది. ఎన్ని బాధ్యతలు ఉన్నా తప్పు చేసిన పిల్లలను మొదట్లో దండిస్తూ సన్మార్గంలో నడిపిస్తూ కుటుంబ వారధిగా, సారథిగా తల్లి నిలుస్తుంది. ఒకప్పుడు వంటగదికి మాత్రమే పరిమితమైన అమ్మ బాధ్యతలు నేడు బహుళంగా పెరిగాయి. భార్యగా,
తల్లిగా, ఉద్యోగిగా సమాజంలో అసమానతలు ఎండగడుతూ ఆరోగ్య సమాజ నిర్మాణానికి అనేక బాధ్యతలు చేపడుతోంది. మాతృతనానికి, అర్పణకు అసలు పేరు అమ్మ. అనుభూతికి, ఆర్ద్రతకు ఆనవాలు అమ్మ. ప్రతి మనిషి పుట్టుకకే పట్టుగొమ్మ అమ్మ. బిడ్డల బాగు కోరుతూ, తన కష్టాలు పడుతూ, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ, ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటున్న అమ్మకు మదర్స్ డే సందర్భంగా హ్యాట్స్ ఆఫ్ చెబుదాం. మే 14 నుంచి ప్రారంభమయ్యే తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆలయ ఈవో మమత తెలిపారు. వారం రోజుల పాటు జరిగే తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరకు సంబంధించి ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసినట్లు చెప్పారు. 14వ తేదీ రాత్రి చాటింపుతో ప్రారంభమైన జాతర 22వ తేదీ విశ్వరూప దర్శనంతో ముగియనున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించిన నేపథ్యంలో జాతరకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని భావించి అందుకు తగ్గ ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు. టీటీడీ, తుడా, కార్పొరేషన్తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల సహకారంతో జాతరను విజయవంతం చేస్తామని, అందుకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు. అంతకుముందు గంగ జాతరకు సంబంధించిన కరపత్రాలను, గోడ పత్రికలను, బుక్లెట్లను ఆవిష్కరించారు. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం తిరుపతి అమ్మవారి గంగ జాతర ఈ నెల 14వ తేదీ నుండి 22వ తేదీ వరకు జరుగును. ఈ అమ్మవారి గంగ జాతర సందర్భంగా అమ్మవారి పోస్టర్స్, ఇన్విటేషన్ సంబంధించి సిఎంఆర్ షాపింగ్ మాల్ వాళ్ళు పోస్టర్స్, బ్యాగ్స్ మరియు బ్యారికేడ్స్ అమ్మవారికి ఇవ్వడం జరిగింది. అలాగే శుభమస్తు వాళ్ళు పోస్టర్స్, బ్యారికేడ్స్, డస్ట్బిన్స్ కూడా అమ్మవారికి ఇవ్వడం జరిగింది. అలాగే మెడిమిక్స్ వారు పోస్టర్స్, బుక్లెట్స్, ఫ్లెక్సీస్ మరియు అభిరుచి వారు అమ్మవారికి 5,000 పాంప్లెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అమ్మవారికి డొనేషన్ ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరియు అమ్మవారికి ఈ జాతర కార్యక్రమంలో సందర్భంగా అందరూ దాతలు కూడా ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో మే 13న జరిగే శాసనసభ, లోక్సభ ఎన్నికల పోలింగ్ రోజు దృష్ట్యా తిరుపతిలో ఎస్వి జువాలజికల్ పార్క్ మూసివేయబడుతుందని జూ పార్క్ క్యూరేటర్ తెలిపారు. ఆసియా ఖండంలోని అతిపెద్ద జూ పార్క్గా పిలువబడే శ్రీ వెంకటేశ్వర జువాలజికల్ పార్క్ను మే 13న జరిగే శాసనసభ, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జూ పార్క్ను ఒకరోజు పాటు మూసివేయడం జరుగుతుందని, ఇందుకు గాను సందర్శకులకు అనుమతి లేదంటూ తిరుపతి పరిసర ప్రాంతాల జంతువుల ప్రేమికులు 13వ తారీఖు అనగా సోమవారం సహకరించాలని, తిరిగి 14వ తారీఖు మంగళవారం ఉదయం నుండి యథావిధిగా సందర్శకుల సౌకర్యార్థం తెరవబడుతుందని తెలిపారు. తిరుపతి జూ పార్క్ పర్యటనకు విచ్చేసేటువంటి జంతు ప్రేమికులు, యాత్రికులు, ప్రజానికం అందరూ సహకరించాలని జూ పార్క్ క్యూరేటర్ సెల్వం కోరారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 75,130 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,729 రూపాయలు. వెండి 1 కేజీ ధర 86,300 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 88 రూపాయల 30 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్, ఉగ్రవాదుల హతం. వేడుకగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. మాతృమూర్తికి ఆత్మీయతకు వందనం. పోలింగ్కు సర్వం సిద్ధం. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. పోలింగ్ బూత్లకు తరలిన ఈవీఎంలు. పగడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు. రేపు ఉదయం 7 గంటల నుండి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం. ఎన్నికల అధికారి అదితి సింగ్ వెల్లడి. తిరుపతి గంగ జాతరకు ఏర్పాట్లు ముమ్మరం చేసిన దేవస్థానం. 14 నుండి జాతర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.